వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అతిపెద్ద చర్చ ఏంటంటే, సహజంగా ఎవరు పార్టీ మారినా, ఏ పార్టీలోకి వచ్చినా అధికార పార్టీ వైపే ఎక్కువ వరకు జాయినింగ్స్ ఉంటాయి. కానీ సుదీర్ఘకాలం 40 ఏళ్ల పాటు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి జీవన్ రెడ్డి గారు, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో స్వింగ్ మీద వేవ్లో ఉన్న టైంలో, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేని సందర్భంగా ఆనాడు ఎమ్మెల్సీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడినటువంటి జీవన్ రెడ్డి గారు ఇవాళ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టంగా అధికారికంగా కేటీఆర్ గారి యొక్క సమక్షంలో చెప్పారు. తర్వాత ఇవాళ ఫామ్ హౌస్లో కూడా కేసీఆర్ గారితో కూడా భేటీ అయిపోయింది. సరే, అయిపోయిన తర్వాత కొన్ని యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తర్వాత పార్టీకి సంబంధించి ఆయన ఎటువంటి స్థానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చినాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరి అధికార పార్టీలోకి వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలోకి జాయిన్ అవ్వటం మీదనే అతిపెద్ద చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అధికార పార్టీలకు జాయినింగ్స్కి భిన్నంగా ప్రతిపక్షాల్లోకి పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలా? మరి ఏ పార్టీ గ్రాఫ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెరుగుతుంది అనుకోవాలా? మరోవైపు ఒక్కసారిగా బీజేపీ సైలెంట్ అయిపోయింది. అసలు బీజేపీ పనిచేస్తుందా లేదా, రాజకీయంగా ప్రజల కోసం ఉందా లేదా? ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి. అసలు బీజేపీ ఉందా లేదా అన్న పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టర్ కాంగ్రెస్లో, ఒరిజినల్ కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి వాదన తెర మీదకి వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు వీడిన తర్వాత మాకందరికీ బాధాకరం అని చాలామంది నాయకత్వం అంతా కూడా చెప్తున్నారు. అంటే పైకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ విధంగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు పార్టీ వీడినటువంటి వ్యవహారాన్ని కొంత జీర్ణించుకోలేకపోతుంటే, గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎట్లా? కేటీఆర్ గారు సహజంగా వేసినటువంటి ఒక శాల్వాని మీరు బతుకమ్మ చీర ఎట్లేస్తారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం, ఆ యొక్క పోస్టులు పెట్టడం. మరొకటి, మేము ఇన్ని అవకాశాలు ఇచ్చాము, జీవన్ రెడ్డి గారు పార్టీ వీడి వెళ్ళిపోయారు అని ఇంకొక కొంత అబ్యూజివ్గా, మరోవైపు కొంత ఆ వయసు రాజకీయ ప్రస్థానానికి కనీసం మర్యాద ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది స్పష్టంగా అటువంటి కామెంట్స్ చూస్తే మనం చెప్పొచ్చు. మరి నిజంగా ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఎందుకు? మరి జీవన్ రెడ్డి గారు లాంటి అంత సీనియర్ నాయకులు, మచ్చలేనటువంటి నాయకుడు, వైట్ పేపర్ లాగా ఉన్నటువంటి నాయకుడు, ఆయన పార్టీని వీడితేనే పార్టీ ఈ విధంగా గౌరవం ఇస్తోంది, ఈ విధంగా ట్రీట్ చేస్తోంది. మరి ఇవాళ మేము ఉంటే ఏంది, పోతే ఏంది అనే కాడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే గతంలో పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు కూడా సీనియర్ నాయకుడు, ఆయన వెళ్ళిన సందర్భంగా అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అది నిజంగా అతిపెద్ద చర్చ జరిగింది ఆనాడు. అధికారంలోకి రాకముందే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, అధికారంలోకి వచ్చాము అని అహంకార భావంతో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారో అని చూసాం. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ విధంగా మాట్లాడుతున్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవాళ జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే జగ్గారెడ్డి మాట్లాడినటువంటి విధానం చూస్తే నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గనక ఇంకా సీనియర్ నాయకులకు గనక జరగకపోతే, దక్కకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాడరు, లీడర్లు అందరూ కూడా కొంత పార్టీని వీడే పరిస్థితులు ఏమన్నా వస్తాయా? మరి జీవన్ రెడ్డి బాటలో ఏమన్నా ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకా, లేకుంటే ఇంకేమన్నా వాళ్ళ రాజకీయ ఎదుగుదలను చూసుకొని కొంత పార్టీని వీడే సిచ్యువేషన్స్ ఏమన్నా క్రియేట్ అవుతున్నాయా అని అనిపించక మానదు. ఎందుకంటే జగ్గారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీని వీడడం బాధాకరం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరం. జీవన్ రెడ్డి విషయంలో అంతర్గతంగా ఏం జరుగుతోందో ఏఐసిసి స్థాయిలో చెక్ ఉండాల్సింది. డైరెక్ట్గా ఢిల్లీ నాయకత్వమే నేరుగా రంగంలో దిగి సమస్యని పరిష్కరించి ఉంటే బాగుండేది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
ఎమ్మెల్యేలు నాయకులు పార్టీని మారటం ప్రస్తుత రాజకీయాల్లో సహజం. జీవన్ రెడ్డి పార్టీ మారటానికి గల కారణాలను బహిరంగంగా మీడియాతో బహిరంగంగా మాట్లాడలేం, అంతర్గతంగా పార్టీలో చర్చిస్తాం. అంటే ఒక రకంగా ఈయన పోస్టు బాధాకరమని చెప్తూనే జగ్గారెడ్డి గారి వాదన కనుక మనం చూస్తే ఆయన బహిరంగంగా మేము మీతో చెప్పలేము పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల్ని, కానీ మేము అంతర్గతంగా చర్చిస్తాం, మరి బహిరంగంగా మాట్లాడలేం. మరి అంతర్గతంగా చర్చిస్తామంటే ఖచ్చితంగా పార్టీలో ఒక రకమైనటువంటి స్ప్లిట్ ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్యక విలువలు అతి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క నాయకత్వంలో ఇవాళ జగ్గారెడ్డి గారు పార్టీని వీడటం, మరోవైపు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యానికి అత్యంత విలువలు ఇచ్చే నాయకుడు, మరోవైపు పార్టీలో ఎమ్మెల్యేలు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంటర్టైన్ చేయమని దాని మీద బీజేపీని విమర్శిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, అట్లాగే డెమోక్రటిక్గా ఉండాలి అని చెప్పి రాజ్యాంగాన్ని చేతబట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని పార్టీ వీడుతుంటే కనీసం ఇవాళ ఒక హామీ ఇవ్వనటువంటి పరిస్థితి. వాళ్ళ నెక్స్ట్ ఆ యొక్క లీడర్లకి క్యాడర్కి ఒక హామీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయనకి దారి చూపించలేకపోయింది, చేతులు ఎత్తేసింది. ఇవాళ పార్టీ వీడిన తర్వాత ఇప్పుడు జగ్గారెడ్డి గారికి కూడా సముచిత స్థానం దక్కకపోతే ఆయన కూడా పార్టీ వీడతారేమో, ఎందుకంటే అంతర్గతంగా చర్చిస్తామంటున్నాడు ఆయన. జగ్గారెడ్డి గారు మదన కూడా అదే మదన పడుతున్నాడు ఆయన గత కొంతకాలంగా. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళారు, ఆయన పిసిసి అధ్యక్షుడి కోసం పోరాటం చేస్తున్నాడు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ బ్లడ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తాటి మీదకి వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి దానం నాగేందర్ కూడా ఇవాళ జీవన్ రెడ్డి గారి పార్టీని వీడటానికి కూడా ఆయన కూడా కొంత బాధాకరమని కూడా ఆయన స్టేట్మెంట్స్ చేశారు. ఒకసారి చూడండి ఆయన ఏమన్నారు. జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే, చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను, అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా దానం నాగేంద్ర ఏమంటారు. కాబట్టి ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి కల్లోలం స్టార్ట్ అయింది. మరి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చి పార్టీని వీడే పరిస్థితులు వస్తే నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే భవిష్యత్తులో నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించట్లా. రేవంత్ రెడ్డి గారేమో మళ్ళీ మేమే అని ఆయన చెప్పినప్పటికీ ఫెయిల్యూర్స్, ప్రజా వ్యతిరేకత కళ్ళ ముందు కనపడతా ఉంది. ఏ విధంగా హామీలు చెప్పి మోసం చేసేవాళ్ళది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా గమనిస్తోంది. ఇవాళ క్షేత్రస్థాయిలో 99 డేస్లో భాగంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని గ్రౌండ్ లెవెల్లో నిలదీస్తున్నారు. మరి ఇంత డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ పొలిటికల్గా కళ్ళ ముందు కనపడతా ఉంటే ప్రజల్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటే మరి ఇవాళ మరి ఏం చెప్పాలి ప్రజల్లోకి వెళ్ళి? మరి నెక్స్ట్ మా భవిష్యత్ ఏంటి అని జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మొదలు పడుతున్నారు. అట్లాగే మధు యాష్కి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు, రాహుల్ గాంధీ కోటరీలో మనుషులు. ఇవాళ రేవంత్ రెడ్డి కోటరీలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ దక్కుతుంది, రాహుల్ గాంధీ గారి కోటరీలో ఉన్నటువంటి మధు యాష్కి గారికి పదవులు లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది లిస్టు కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి నాయకుల లిస్టు మనం చెప్పాలి. మరి వాళ్ళందరికీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అట్లాగే హార్డ్ కోర్ జెండా మోసి కష్టపడినటువంటి కార్యకర్తలకు కూడా ఇవాళ ఏం దక్కుతోందో ఏం దక్కిందో అనేది వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. వాళ్ళందరూ కూడా ఇవాళ ఒకసారి రీథింక్ చేసుకుంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టపడినందుకు మాకేం ఒరిగింది, ఇవాళ మేము ఎంత త్యాగం చేసినాం, ఇన్ని త్యాగాలు చేసినాం, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్ని కష్టాలు పడ్డాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఏమంటారు ఆయన పార్టీ వీడే సందర్భంగా, 10 ఏళ్ల కేసీఆర్ పాలనే బాగుండే ఈ 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పాలన కంటే అని ఆయన చేసినటువంటి రీసెంట్ స్టేట్మెంట్స్ అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇటువంటి స్టాండ్కే వస్తున్నటువంటి పరిస్థితులు. అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ బాగా చేసిండు కదా, ఆయన పెద్ద ఆయన బాగుంటుండే కదా, మేము ఎవరు డిస్టర్బ్ కాలే, మా పనులు కానీ మాకు సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు కానీ చాలా అద్భుతంగా ఉండే కదా, మేము అనవసరంగా పొరపాటు చేశామేమో అని ఒక ఆలోచన ఎక్కడో ప్రతి ఒక్కరు రగులుతోంది. అది ఖచ్చితంగా ఓటేసే సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూపిస్తారు, ఈసారి స్పష్టంగా చూపిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా గడిచినటువంటి 2.5 ఏళ్ల కాలంలో చాలా సూపర్ సక్సెస్గా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది.
కేసీఆర్ గారు బయటికి రాలేదు అని రేవంత్ రెడ్డి గారు పదే పదే టార్గెట్ చేస్తున్నారు తప్పితే, కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి హరీష్ రావు గారైనా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారైనా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పాత్రలో అద్భుతంగా ఇవాళ ప్రజల ముందు నిలబడుతున్నారు. అంటే ప్రజల యొక్క కష్టాల్లో మమేకమవుతున్నారు, ప్రజలకు అండగా భరోసాగా నిలబడుతున్నారు. ప్రభుత్వం అనేక తప్పిదాల విషయంలో యూటర్న్ తీసుకునేలాగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నారు. ఒకటి లగచర్ల తీసుకున్నా, నెక్స్ట్ హిల్ట్ పాలసీ తీసుకున్నా, రీసెంట్గా వాళ్ళ యొక్క భూదందాలకు సంబంధించి పొంగులేటి గారు రెవెన్యూ మంత్రిని కూడా ఇవాళ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి వ్యవహారం తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారు అనేక వ్యవహారాల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వ్యవహారాల్ని, లోటుపాట్లను ఎత్తి చూపుతోంది, ప్రజాక్షేత్రంలో నిలబడుతోంది, ప్రజల కోసం ఇవాళ కొంత సీరియస్గానే ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ ఉంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే కేసీఆర్ గారే బాగుండే కదా, మరి 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ తెలంగాణ అని ప్రూవ్ చేశాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో అసలు ఆయన మామూలుగా లీగల్ సిస్టంలో న్యాయదేవత ఏ విధంగా గంతలు కట్టుకుందో తెలంగాణలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ గంతలు కట్టుకున్నాడు అనేది కూడా ఒక విమర్శ వస్తుంది. అంటే నిజంగా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ వీడినప్పుడు సరే వెళ్ళిపోయినాడు, కొంత గౌరవప్రదంగా పంపించాలి కదా. అంత పెద్ద నాయకుడు, అన్ని పొజిషన్స్లో కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు, కష్టాల్లో ఆదుకున్నాడు. అటువంటి నాయకుడు, అవినీతి రహిత నాయకుడుగా ఆయన మీద ముద్ర ఉంది. చాలా సిన్సియర్ లాయల్ పర్సన్, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి లాయల్ పర్సన్. మరి అటువంటి జీవన్ రెడ్డి గారు పోతే కూడా కొన్ని చిల్లర కామెంట్స్ సోషల్ మీడియాలో చేయటం, ఆయనకు అన్ని ఇచ్చింది అనుభవించారు కానీ వెళ్ళిపోయారని ఆయన అట్లా చేయటం, అంటే ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి కామెంట్స్ నేను కొన్ని చెప్పలేను. కానీ పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ వీడినప్పుడు సందర్భంగా కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి పరువు తీసుకున్నారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ స్టార్ట్ అయింది ఆ రోజు కూడా. అరే ఇంత సీనియర్ నాయకుడు ఈయన గురించి ఇట్లా మాట్లాడతారా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో, పీసీ అధ్యక్షుడు పొజిషన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ కూడా జీవన్ రెడ్డి గారు పోతే కూడా సేమ్ అటువంటి వ్యవహారాలే ఉన్నాయి. అంటే మరి 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఉన్నటువంటి ఆయన ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి ఏమన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి కూడా ఏమన్నారో చూసాం. అంటే మేము అన్ని ఇచ్చాం కాంగ్రెస్ పార్టీలో, ఆయన వెళ్ళిపోయాడని మహేష్ కుమార్ గౌడ్ గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ దానికి కారణం. మరి జీవన్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఏమన్నారో కూడా చూడొచ్చు. నేను మాట్లాడిన తర్వాత ఎట్లా చేస్తుందని చెప్పారంటే దాన్ని కంపరేట్ చేసి చెప్పిన రాత్రి బాగా వైరం చేస్తే రాత్రి 10:30 మహేష్ గౌడ్ ఫోన్ చేసింది. డీసీపీ మహేష్ గౌడ్ ఏంటన్నా నన్ను టార్గెట్ చేపిస్తున్నావు అని చెప్పాను. నేను మహేష్ గౌడ్ కాంగ్రెస్ టీడీపీ అంటే సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి బాటలో ఇంకా చాలా మంది లీడర్లు ఈ యొక్క తంతు, అంటే కాంగ్రెస్ పాత కాంగ్రెస్ లాగా కాకుండా బయట మార్కెట్లో జరుగుతున్నటువంటి రాజకీయ వర్గాల చర్చ ప్రకారం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా టీడీపీ కాంగ్రెస్ హవా నడిస్తే ఖచ్చితంగా చాలా వికెట్లు కాంగ్రెస్ పార్టీలో డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అది ఎవరు ఏంటనేది మనకి కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు ఆ యొక్క నాయకులు కూడా పార్టీని వీడికి గత్యంతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. సో మీరు కూడా జీవన్ రెడ్డి గారి బాటలో ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు పార్టీని వీడతారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.